టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వరద వల్ల సర్వం నష్టపోయి దాదాపు నెల రోజులు కావస్తుంది. ప్రభుత్వం నష్టపరిహారిస్తుందని ఎన్నో ఆశలతోటి వరద బాధితులంతా చూశారు. అయితే ప్రచారం తప్ప ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి మాత్రం నష్టపరిహారం అందే పరిస్థితి లేదు. వాళ్ళంతా కూడా కలెక్టరేట్ల ముందుకు వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తే ఈరోజు స్పందన కార్యక్రమం నడుస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా స్పందన కార్యక్రమం ఏదైతుందో ఆ కార్యక్రమంలో కలెక్టర్కి వినతి పత్రాలు ఇవ్వడానికి, నష్టపరిహారం అందించాలని వారు కోరుతూ వినతి పత్రాలు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చిన పరిస్థితి. దాదాపు 32 డివిజన్లో ఉన్న వరద బాధితులంతా కూడా ఒక్కొక్కరికి చేరుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా వినతుల్లో వెల్లువైతే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ఆర్భాటంగా చెప్తున్నప్పటికీ మాకు నష్టపరిహారం అందట్లేదంటూ కూడా వాళ్ళంతా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది వరద బాధితులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. పరిస్థితి ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు? మాది మధురా నగర్ మధ్యకట్ట నుంచి వస్తున్నాం సార్. మేము మా ఇల్లు 8 అడుగులు మునిగిపోయి మా పేర్లు వచ్చినాయి. పిల్లల్ని తీసుకుని 20 రోజులు మేము రోడ్ల మీద ఉన్నాం. రోడ్ల మీద ఉండి కూడా మాకు పడలేదండి. మాకు రూపాయి బిల్ల పడలా. రోడ్ల మీద ఉన్న వాళ్ళకి పండియండి. ఇంచు కూడా పేరు వచ్చి కూడా మాకు 10 రోజులు అయింది. ఈ రోజుకి మాకు ఒక్క రూపాయి పడలా. 10 రోజులు మట్టి కుక్కను తిరిగినట్టు తిరుగుతున్నాం. అధికారుల దగ్గరికి వెళ్తారు, సచివాలయంకి వెళ్తారు. సచివాలయం కాడించాను బ్యాంకుకి వెళ్ళమంటారు. బ్యాంకు వాళ్ళని మాకు సంబంధం లేదు, మీరు సచివాలయానికి వెళ్ళమ. తిరిగిన వాళ్ళని తిరిగినట్టే ఉన్నామండి. ఇక్కడికి వస్తారేమో మొన్న వచ్చి కాగితం పెట్టాం, అది పడేశారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి కాగితం పెట్టాం, దేనికి కూడా రెస్పాన్సిబుల్స్ లేదరిగే. అది మాకు పేర్లు వచ్చి రూపాయి పడలేదండి. ఇంట్లో ఉన్న వాళ్ళకి పండియండి. రోడ్డు పిల్లలు తీసుకుని, చంటి పిల్లలు తీసుకుని 20 రోజులు రోడ్ల మీద. ఇదిగోండి వీళ్ళందరూ మా ఇంటి దగ్గర వాళ్ళే. ఒక్క రూపాయి పడలా మాకు. మరి ఏదైనా వేస్తామో అని అంటున్నారు అంతే. ఇప్పుడు మా పేర్లు వచ్చి మాది న్యూ ఆర్ఆర్పేట అండి. మాది ఆధార్ కార్డు నెంబర్ కొట్టగానే వాలంటీర్కి మ్యాపింగ్ వేరే చోట వచ్చిందంట. మేము ఉండే అద్దుకుంటుంటే అక్కడ మరి మాకు సంబంధించిన మాకు ఇవ్వాలి కదండి డబ్బులు. అక్కడ ఉన్నట్టు వాళ్ళ ఇష్టాసారంగా ఎవరి పేర్లు పెడితే వాళ్ళ పేర్లు ఇంటి ఓనర్ల పేర్లు రాసేశారు. మేమేమో రోడ్డుని పడ్డాము, డబ్బులు ఏమో వాళ్ళ అకౌంట్లో పడతాయని చెప్తున్నారు. అదంటే మీరు అక్కడ కాగితాలు పెట్టుకోండి అంటే వాళ్ళు కాగితాలు తీసుకోవట్లేదు. బాబుని పెట్టి తీసుకొని తిరుగుతున్నానండి. అదే వాలంటీర్ అన్నారు అక్కడ మ్యాపింగ్లో లేరంటే. ఇప్పుడు మేము వేరే చోట అద్దుకుంటున్నామండి, 1.5 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మ్యాపింగ్ అవ్వలేదు అది ఇది అని చెప్తున్నారు. అందరూ చాలామంది అడిగాను, సచివాలయం అడిగితే మ్యాపింగ్ వాళ్ళు చాలామంది పండియండి అని చెప్పేసి అక్కడ చెప్తున్నారు. ఏంటండి బాధలు కష్టాల్లో ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నారు. పై అధికారులు సరిగ్గా పట్టించుకోవట్లేదు. మాది విజయవాడ భవానీపురం హెచ్పీకి వెళ్ళండి. ఒకసారి వచ్చారు, ఎంక్వైరీ చేశారు, ఎంఆర్ఓ గారు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు, ఫోటోలు తీస్తున్నారు. నాకు ఓటీపీ కూడా పంపించారు, ఓటీపీ కూడా చూశారు. మళ్ళీ వచ్చేటప్పుడు మేమే వచ్చాం మీరు లేరు అని రాసి చెప్తున్నారు. ఏంటి మేము వచ్చాం క్యాన్సిల్ అయిపోయింది, అప్లికేషన్ ఇక్కడ పెట్టుకోమంటున్నారండి. అది నేను వచ్చి దేవినార్ నుంచి వచ్చానండి. మాకు యాక్చువల్ మొన్న సచివాలయంకి వెళ్ళినప్పుడు వచ్చిందని చెప్పి లింక్ వచ్చిందన్నారు. ఇంతవరకు లింక్ రాలేదు. అక్కడ సచివాలయం వ్యవస్థ ఇంతకుముందు ఉన్నట్టు ఇప్పుడు ఎవరు లేరు. ఇంతకుముందు ఏదైనా ఉన్న 50 గృహాలకి ఒక సచివాలయం ఉండేది, మనకు అందుబాటులో ఉండేవాళ్ళు, వాలంటీర్స్ చక్కగా చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు మారిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ అప్లై చేసుకుంటే ఇక్కడ సమాధానం లేదు. అప్లై చేసుకోండి బ్యాంక్ వస్తున్నాయి అంటున్నారు. చదువుకున్న వాళ్ళు మాలాంటి వాళ్ళు వెళ్తేనే మాకు నమ్మకం లేదు. పాపం చిన్న చితకా వచ్చిన వాళ్ళు ఎన్ని ఇబ్బంది పడతారు, ఎన్ని రోజులు ఇలా తిరుగుతారు. ఇవాళకి 4 రోజులు అయింది. గవర్నమెంట్ దగ్గర నుంచి సమాధానం లేదు. ఇట్లా అయితే ఎన్ని రోజులు కష్టపడాలి. పాపం డ్యామేజ్ అయిన వాళ్ళు ఉన్నారు. అక్కడ పని చేసుకునే అంతా రోడ్డు మీద పని చేసుకునే వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, చితగా రోడ్ల మీద పని చేసుకునే వాళ్ళు, ఆటోలు మునిగిపోయినాయి. దానికి కారణం ఏదైనా కూడా ఇప్పుడు జరిగిన తర్వాత వాళ్ళకి జరిగిన నష్టం అనేది చూడాలి కదా. గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే ఎవరు ఎక్కడికి నుంచి వచ్చారమ్మా? మాది రామలింగేశ్వర నగర్ అండి. అక్కడి నుంచి వచ్చాం. లిస్టులో కొంతమంది పేర్లు ఇవ్వంటున్నారు. నాది లిస్టులో పేరు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏమంటున్నారంటే నీకు డబ్బులు పడవంటున్నారు. ఎందుకని పడవని అడిగితే నీ మ్యాపింగ్ లేదంటున్నారు. మ్యాపింగ్ లేకపోతే ఇప్పుడు ఆ వరదలో మేమే చచ్చిపోయినాక మా అమ్మలకు డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చినాక అప్పుడేమంటారు మీ మ్యాపింగ్ లేదు కదా, మీ అమ్మాయికి డబ్బులు రావు, చచ్చిపోయింది కదా అని ఊరుకుంటారా? మామూలుగా సపోజ్ చెప్తున్నా మీకు అంతే. మెసేజ్లు అన్నీ ఉన్నాయండి. బ్యాంకులో ఖాతాలో డబ్బులు పడతాయని మెసేజ్ వచ్చింది కానీ ఇప్పుడు పడవంటున్నారు. ఇప్పుడేమో కారణం ఏం చెప్తున్నారు, ఎందుకు పడదని చెప్తున్నారు? మేమున్న ఏరియాలో మ్యాపింగ్ లేదని చెప్తున్నారు. అలాగని చెప్పి అందరికీ ఆ ఏరియాలో అందరికి మ్యాపింగ్ లేదు. మేము 5 సంవత్సరాలు అక్కడే ఉంటున్నాం కానీ అందరికి మ్యాపింగ్ లేదు. మ్యాపింగ్ లేకపోయినా కానీ పడినాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చి మ్యాపింగ్ అన్నారు. ఇప్పుడేమో టైం అయిపోయింది. వాళ్ళు 30 తారీఖు అన్నారు కదా లాస్ట్ రోజు. ఇప్పుడు టైం అయిపోయింది. మీకు పడవ అన్నారు. ఇప్పుడు అడిగితే వాళ్ళు అడిగితేనేమో లింక్ అంతా పంపించండి పైకి, మీరుంటే కలెక్టర్ ఆఫీస్లో మాట్లాడుకోండి అంటున్నారు. అక్కడ చెప్పండి వాళ్ళన్న సారు ఇక్కడ కూర్చున్నారు, మీరు మాట్లాడినంటే ఎవరున్నారు అక్కడ సార్ మాట్లాడతారు చెప్పండి.
కలెక్టర్ ఆఫీస్ లో ఇప్పటికే ఒక్కలైనా రెస్పాన్సిబిలిటీ అయ్యారా? ఇప్పుడు ఎంతమంది జనం, వేల మంది జనం ఉన్నారు. ఒకసారి వచ్చి ఏంటమ్మా మీ బాధ అని కనుక్కునే ఒక్కసారి లేరు. ఎత్తున్నారు, అప్లికేషన్ తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. ఇదే సిచ్యువేషన్ మొన్న శుక్రవారం జరిగింది. ఆ రోజున అప్లికేషన్ పెట్టినవి ఇప్పుడు మాకు ఫోన్ రాలేదు, ఓటీపీ రాలేదు, ఏమీ రాలేదు. ఇప్పుడు పెడతాము కాదంటలేదు, అప్లికేషన్ రెడీగా ఉంది, రాయిచ్చేసాం, ఫుల్ చేసాం, పెడతాము కాదంటలేదు. రేపొద్దున వస్తాయా రావా డబ్బులు మాకు తెలీదు. పోనీ ఎవరన్నా ఇన్ఫర్మేషన్ సైన్ చేసి అమ్మా మీకు వస్తాయి నాది హామీ అని సైన్ చేసి ఇవ్వండి. ఇది పిల్లల్ని వేసుకుని కరుపుతూ ఉండి రోడ్లు ఎక్కాల్సిన అవసరమా ఏంటండి? మాది కళానగరం ఉంది. కళానగరం అయితే నాది ఇల్లు ఉంది, సొంత ఇల్లు. నేను ఆడుంట్లా, పిల్లోడు కిరికని పిల్లోడు ఉంటున్నాడు నా కొడుకు. నేను వెళ్ళి పుటో దిగా ఇంటి మీద కళానగరం, ఎల్చమ్మ కొట్టుకాడే కళానగరం. పుటో తీశాడు. అత్తయ్యలేమ్మని మ్యాప్లో లేను, నువ్వు మ్యాప్లో లేవు, నీకు రావు. సచివాలయానికి పోతే నువ్వు మ్యాప్లో లేవు, నీకు రావు, వెళ్ళిపో అని సచివాలయం నుంచి అన్నారండి. నీకు రావు, అసలు వెళ్ళిపో, మ్యాప్లో లేవు. మ్యాప్లో లేని వాళ్ళకి రావా సారు? అది న్యాయమేనా? మ్యాపింగ్ లేదని చెప్తున్నారు. మ్యాపింగ్ లేదని చెప్తున్నారు. ఓట్లకున్న మ్యాపింగ్ ఇప్పుడు రావడానికి మ్యాపింగ్ ఎలా వస్తుంది సార్? ఓట్లు వచ్చేప్పుడు గడపడ వచ్చి స్లిప్పులు ఇచ్చి ఓట్లు పడినాయి. ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి ఎందుకు మ్యాపింగ్ అవ్వదు? అది కదా ఇబ్బంది, అది కదా అందరూ అడుగుతుంది. చెప్తున్నారు. మనం చూస్తే అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, తమ వరదల్లో నష్టపోయాం కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదు, మ్యాపింగ్ లేదని ఒక సాగ్గా చూపి అందరినీ కూడా పక్కన పెడుతున్నారు. నో డ్యామేజ్ అని కూడా చాలా మందికి రాసిన పరిస్థితి, అందరికీ రాసుకున్నారు, ఓటీపీలు వచ్చాయి. కానీ ఈ రోజుకి వచ్చేటప్పటికి అకౌంట్లో డబ్బులు పడవు, ఎందుకంటే మీకు అక్కడ మ్యాపింగ్ లేదని చెప్తున్నారంటూ వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తున్నారు? ఏ ఏరియా నుంచి వచ్చారు మీరు? అధికారులు ఏం చెప్తున్నారు? మేము సింగనగర్ నుంచి వచ్చామండి. అసలు డబ్బులు అనేది మ్యాపింగ్లో ఉన్నాం మేము, డబ్బులు అనేవి పడలేదు అంటున్నారు. బ్యాంకుకి కనీసం 10 సార్లు తిరిగాను, బ్యాంకుకి ఒక్కలా తిరుగుతూనే ఉన్నాం. ఏ అధికారి సచివాలయానికి వెళ్తే ఏమో వాళ్ళు పట్టించుకోవట్లేదు, బ్యాంకుకి వెళ్తే వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. పడతాయి అంటున్నారు, ఏది అసలు ఏమీ లేదు. అసలు అలాగుంది పొజిషన్. అయితే ఎవరిని అడగాలి? ఎవరు పడలేదు, మా రోడ్లు అందరూ పడిపోయింది సార్, మాకు తప్ప ఎవరు పడలేదు సార్. అది 4-5 పడలేదు సార్. 10 మందికి పడ్డాయండి, 90 మందికి పడలేదండి. అది మా పొజిషన్. సార్ 6 ఏళ్ల పాపకి అకౌంట్ ఉంటుందండి ఎక్కడైనా? 6 ఏళ్ల పాపకి అకౌంట్ ఉంటుందా? 6 ఏళ్ల పాపకి అకౌంట్ ఉంది, దాంట్లో పడ్డాయి అంటున్నారు. దానికి ఏమంటారు సమాధానం? అది 6 ఏళ్ల పాపకి అకౌంట్ ఉంటుందండి. సరే, ఎక్కడి నుంచి వచ్చారు? మాది తోటవారి ఇదండి, సింగనగరం. వరద వచ్చినప్పుడు మునిగిపోయి పడవల మీద జారేసారు. ఆ ఆడవాళ్ళకి కూడా ఆరోగ్యం చెడిపోయింది. హాస్పిటల్ నుంచి అలా మా చుట్టాల ఇంటికి వెళ్ళి కైకిలూరు మళ్ళీ వచ్చామండి. వచ్చి ఆయాలే రాసుకెళ్ళిపోయిందంట వాలంటీర్స్. మేము మధ్యాహ్నం మళ్ళీ వచ్చా బాగా చేద్దామని ఇల్లు అని వస్తే అయిపోయింది. మొన్న అర్జీ పెడితే ఇంకా రాలేదన్నారు. అది మనకు కిందేనండి, మాది డాబా కింద మొత్తం మునిగిపోయింది. మంచాలు పరుపులు అన్నీ ఒకటి ఇది పిజ్జు అయిపోయింది. సచివాలయానికి వెళ్తే ఏమన్నారు వాళ్ళు? వెళ్తే ఏమన్నారు, ఇంకా రాలేదు, మీకు కాగితాలు రాసామన్నారు. అంతే అంతే ఇది చెప్తున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క వెధ అయితే కనబడుతుంది. ఎందుకంటే మనం చూస్తే నా వెనకాతల పూర్తిగా వాళ్ళంతా కూడా అప్లికేషన్లు పెట్టడానికి పెద్ద ఎత్తున అక్కడికి వచ్చిన పరిస్థితి. వేలాది సంఖ్యలో అక్కడికి జనాలు అయితే వస్తున్నారు. ఇటు కలెక్టరేట్ మన గేట్ కూడా చూడొచ్చు. గేట్లోంచి జనాల ఫ్లోటింగ్ ఎలా ఉందో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. వివిధ ప్రాంతాల నుంచి అంటే 32 డివిజన్ల నుంచి కూడా ఎవరైతే లిస్టులో పేర్లు లేవో వాళ్ళంతా కూడా అప్లికేషన్లు పట్టుకొని ఇక్కడికి వస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి, నష్టపరిహారం ఇవ్వాలంటూ అడుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇది పరిస్థితి. పూర్తిగా మనం చూస్తే వీళ్ళంతా కూడా అప్లికేషన్స్ పట్టుకొని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరైతే సచివాలయాల్లో ఉన్నారో సచివాలయ సిబ్బంది కలెక్టరేట్కి వెళ్ళమన్నారు కాబట్టి మేము అంతా ఇక్కడికి వచ్చాము, ఖచ్చితంగా మనకు నష్టపరిహారం ఇవ్వాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి. నిండా మునిగిపోయి ఉంటే మ్యాపింగ్ లేదని లేదా అనర్హులమని, నో డ్యామేజ్ అని 1.25 లక్ష కారణాలు చెబుతూ నష్టపరిహారం ఎగ్గొడుతున్నారంటూ కూడా వాళ్ళంతా మాట్లాడుతున్న పరిస్థితి. ఖచ్చితంగా మాకు నష్టపరిహారం ఇవ్వకపోతే ఆందోళన కూడా చేస్తామంటూ ఇక్కడ బాధితులు అయితే చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శివప్రసాద్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.